వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సొసైటీలు, వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు అండగా ఉండాలని, రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేలా చూడాలని, తద్వారా వారు ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీలను సద్వినియోగం చేసుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నూతనంగా ఎంపికైన అధ్యక్షులు, సభ్యులు సొసైటీ పరిధిలోని రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సేవలు అందించాలని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతులు కష్టాలు పాలయ్యారని, నేడు కూటమి ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి రాకుండా చూడవలసిన బాధ్యత సొసైటీలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి మీకు తెలుసు. సొసైటీలో వచ్చిన డబ్బుని అప్పుడున్నటువంటి అధికారులు అందరూ కలిసి పంచుకున్న సందర్భం. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఎవరైతే ఏ సొసైటీలో చైర్పర్సన్ గా ఉన్న మన వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మంచి ప్రభుత్వం ఉంది. అలాంటి కార్యకర్తలందరినీ కూడా, సామాన్యులు కూడా ఇవాళ చైర్మన్ చేసి పేద ప్రజలకు, రైతులకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముందుగా మిమ్మల్ని కోరుతూ, ప్రతి రైతుకి డివిడెంట్ ఇచ్చే విధంగా తీసుకెళ్ళాలి బ్యాంకుని. రైతులు ఇవాళ మోసపోయారు. ఇవాళ ప్రభుత్వం కూడా 40,000 కోట్లు లాస్ట్ కమిషన్ వచ్చింది, 4,000 కోట్లు వచ్చింది మొత్తం మీద స్టేట్. ఇక్కడ 40 కోట్ల రూపాయలని మన డిస్ట్రిక్ట్ వచ్చింది. మరి డబ్బులన్నీ కూడా సొసైటీకి సర్దడం జరిగింది. ఈ డబ్బు కూడా తినేయడం, సగం ఖర్చు రాసుకుంటాం, సగం జేబులు వేసుకుంటాం, సగం స్లాబ్ పంచుకుంటాం, ఆ విధంగా జరిగింది. కాబట్టి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ ఆర్డర్ చేస్తూ ఉండాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు రైతులు అమాయకత్వంగా ఉంటారు, అందరూ చదువుకోరు అని అనుకున్నారు. మీరు ఇవాళ పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గా ఉన్నారు. మీరు ఏ తప్పు చేసినా సరే మరి దాన్ని పట్టుకునే విధంగా రైతు కూడా ఉన్నాడు, మీడియా ఉంది. మరి మీరందరూ కూడా కలిసి మరి మేము మీకు సపోర్ట్ గా ఉంటాం, మీ రైతులకు సపోర్ట్ గా ఉండమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. పెద్దాడపల్లి అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటి. ఎందుకంటే ఎన్నో ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఫేస్ చేసిన, ఎప్పుడు కూడా అన్ని గ్రామాల్లో ఒడిదుడుకులు ఉన్నా సరే పెత్తాడిపల్లి గ్రామస్తులందరూ కూడా ఏకతాటిగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి విజయాలు అందిస్తున్న గ్రామంగా పెత్తాడిపల్లికి గ్రామానికి ఎప్పుడు కూడా ఆ గుర్తింపు ఉంటుంది. పెత్తాడిపల్లి అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా వేళ నిర్మాణం జరగడానికి కారణం ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ కలిసికట్టుగా మరి ఎన్నో విజయాలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అండాదండగా మరి ఇక్కడ ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ మరి తెలుగుదేశం పార్టీ అంటే అత్యంత ఆత్మవిశ్వాసం కానీ, గౌరవం కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి పట్ల మరి విధేయతతోటి మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఏఐటీయూసీ నేతృత్వంలో ఆశా వర్కర్లు చేసిన పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆశా కార్యకర్తల డిమాండ్లకు జీవోను విడుదల చేసిందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్, ఆశా కార్యకర్తల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుభాషిణి మరియమ్మలు పేర్కొన్నారు. కడపలో వారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆశా కార్యకర్తల 3 వరాలకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలియజేశారు. 62 సంవత్సరాలకు వయోపరిమితి పెంచనున్నట్లు, గ్రాడ్యుటీ
1.50 లక్షలు పెంచుతూ మెటర్నిటీ సెలవులు ఒక్కొక్క కాన్పుకు 120 రోజులు పెంచుతున్నట్లు జీవో జారీ చేశారని తెలియజేశారు. 3 వరాలకు సంబంధించినటువంటి వాటికి జీవోను జారీ చేయడం జరిగింది. ఒకటి వయో పరిమితి 62 సంవత్సరములకు పెంచుతున్నట్లు, గ్రాడ్యుటీ 1,50,000 రూపాయలు, మెటర్నిటీ సెలవులు ఒక్కొక్క కాన్పుకు 180 రోజుల ప్రకారం 2 కాన్పులకు జీవోను జారీ చేయడం జరిగింది. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు చేసినటువంటి పోరాటాలకు ఏఐటియుసికి విజయంగా భావిస్తా ఉన్నాం. అయితే ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో వాటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలలో, జూలై నెలలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మాకు ఇచ్చిన 3 హామీలపైన జీవోలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ముందు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించుతాము, జీతాలు పెంచుతామని కూడా చెప్పినారు. ఇప్పుడు ఇచ్చిన జీవోలను అనుసరించి ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని అవి కూడా మాకు నెరవేర్చేటట్టుగా అయితే కన్నా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు అనుగుణంగా ధరలు పెరిగి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఆశా వర్కర్లు. అలాగని చెప్పేసి ఈ 10,000 జీతంతోనే ఏమి మనము సంసారాన్ని నెట్టుకొచ్చేటట్టుగా లేదు. కాబట్టి ఈ జీతం కోసం కూడా ఓ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జీతం కూడా పెంచేదానికైతే గన చేయాలి. ఈ 3 జీవోల పైన ఇచ్చినందుకు, గ్యారెంటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కానీ సెలవులు కూడా ఇప్పుడు వసతి సెలవులు ఇచ్చినాను, కానీ క్యాజువల్ సెలవులు మామూలుగా ఆశాలకు లేవు. అవి కూడా కానీ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము మేము. అవి కూడా సెలవులు మంజూరు కూడా చేసేదానికి ఒక ప్రయత్నం అనేది చేయాలి అని చెప్పేసి, ఇంకా ఆశాలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వాళ్ళకు జీతం పెంచాలనేది కోరుకుంటాను. ఈ నెల ఆగస్టు 30-31వ తేదీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ కడపలో జరుగుతుంది. దీనికి కూడా ఆశాలందరూ పెద్ద ఎత్తున కదిలి రండి. ఇంకా మన సమస్యలు మనం ఇంకా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఆశాల విజయం వెనక ఏఐటిసి అండ ఉంది కాబట్టే మనము ఈ విజయాన్ని సాధించుకోగలిగినాము. మనము ఇక మీదైనా ఏదైనా గాని మనం సాధించుకోవాలంటే అందరం కలిసికట్టుగానే ఏదైనా చేయాలి. భారీ వర్షాల కారణంగా గుంటూరులో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఆర్టీసీ బస్టాండ్లోకి కూడా వరద నీరు చేరింది. డిపో 1 ప్రాంగణంలో నీరు నిలిచిపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల బస్సులు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్లో అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో రైతు బజార్, వ్యవసాయ శాఖ కార్యాలయం నీట మునిగాయి. అక్కడ డ్రైనేజీ అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ కాలువలు నిండిపోయి వర్షపు నీరు బజార్లోకి చేరింది. బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా నటి మంచు లక్ష్మి హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయంకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు లక్ష్మిని ఈడీ విచారించింది. తాను ప్రమోట్ చేసిన యోలో అనే యాప్ లావాదేవీలతో పాటు ఇతర అంశాలపై లక్ష్మి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. యాప్ ప్రమోట్ చేసినందుకు తీసుకున్న పారితోషికంపై ఈడీ ఆరా తీసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 40 రోజుల్లో 1.20 కోట్ల ఇళ్లను సందర్శించాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టీకరణ. దేశ విదేశాల్లో మంగళగిరి చేనేత బ్రాండ్ మార్మోగాలన్న నారా బ్రాహ్మిణి. చేనేతకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ చిత్తశుద్ధితో పోరాడుతున్నారని వెల్లడి. దాడిలో గాయపడిన పవన్ ను పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా రన్ ఫర్ శ్రీకాకుళం మారథాన్. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.